జగన్ పాలనలో ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంగా మారిపోయిందని, అప్పట్లో వీసీగా వ్యవహరించిన ప్రసాద్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన నిర్వాకాల్లో ఒకటి ఇప్పుడు బయటపడింది. వైసీపీ నేత లక్ష్మీ పార్వతికి ఆయన ఏకంగా ప్రొఫెసర్షిప్ హోదా కట్టబెట్టారు. పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. ఇందుకు గాను లక్ష్మీ పార్వతికి కొంత మొత్తం చెల్లింపులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలు లేకున్నా ఈ నియామకం జరిగింది. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రసాద్ రెడ్డి పట్టించుకోలేదని సమాచారం. లక్ష్మీ పార్వతి ఉండేది విజయవాడలో, పీహెచ్డీ విద్యార్థులు ఉండేదేమో విశాఖపట్నంలో. ఆమె ఇక్కడికి వచ్చేది ఎన్నడూ, మాకు గైడ్ గా చేసేది ఎప్పుడు అంటూ వీసీ వద్ద వాపోయినా ఫలితం లేకుండా పోయింది. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పీహెచ్డీ చేసే అవకాశం కల్పించేందుకు ఏయూలో టీడీఆర్ హబ్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో వీసీ ప్రసాద్ రెడ్డి ఇందులో తెలుగు ప్రొఫెసర్ హోదాతో లక్ష్మీ పార్వతిని గైడ్ గా నియమించారు. 10 మంది పరిశోధకులకు కూడా ఆమెను గైడ్ ను చేశారు. విజయవాడలో ఉంటున్న లక్ష్మీ పార్వతి విశాఖపట్నం వచ్చేది ఎప్పుడు, తమను గైడ్ చేసేదెనడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ తాము చూసుకుంటామని వీసీ ప్రసాద్ రెడ్డి వారికి చెప్పారు. వైసీపీకి అన్ని రకాలుగా సహకరించిన ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులకు అవసరమైన పీహెచ్డీలు ప్రదానం చేసేందుకే ఈ టీడీఆర్ హబ్ ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పీహెచ్డీ పరిశోధకులకు గైడ్ గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్ గా కనీసం 5 ఏళ్ల పాటు పాఠాలు చెప్పి ఉండాలి. పీహెచ్డీ అందించే ప్రక్రియలో కనీసం ఒక్కరికైనా సహకరించి ఉండాలి. లక్ష్మీ పార్వతికి ఈ అర్హతలు ఏవీ లేకున్నా ఆమెను పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించడం వివాదాస్పదంగా మారింది.